Dear aspirants, this is Srinivas, your current affairs mentor. Welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 9th March 2026. ఓకే, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇవాళ కరెంట్ అఫైర్స్ యొక్క టాపిక్స్ ఏంటియో మనం చూద్దాం. నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇంపార్టెంట్ డేస్, స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్. నేషనల్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియాస్ ఫస్ట్ రివరైన్ లైట్ హౌస్ ప్రాజెక్ట్ వాజ్ లాంచ్డ్ ఆన్ విచ్ ఇయర్? విచ్ రివర్? ద రివరైన్ లైట్ హౌస్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఆన్ విచ్ నేషనల్ వాటర్వే? భారతదేశపు మొదటి రివరైన్ లైట్ హౌస్ ప్రాజెక్టు ఏ నదిపై ప్రారంభించబడింది అండి? బ్రహ్మపుత్ర నది మీద. అండ్ ఈ రివరైన్ లైట్ హౌస్ ప్రాజెక్టు ఏ నేషనల్ వాటర్ వే పై అభివృద్ధి చేయబడుతుంది అంటే నేషనల్ వాటర్ వేస్ 2. ఓకే, ఏ నేషనల్ వాటర్ వే పై అభివృద్ధి చేయబడుతుంది అంటే నేషనల్ వాటర్ వే 2 మీద. ఓకే, మార్చి 5న సర్బానంద్ సోనోవాల్ గారు ఇది రివరైన్ లైట్ హౌస్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సర్బానంద్ సోనోవాల్ గారు ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్కి సంబంధించిన మినిస్టరు. ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే గువాహతి, అస్సాంలో జరిగింది. ఈ లైట్ హౌజులు బ్రహ్మపుత్ర రివర్ ఒడ్డున నిర్మించబడుతున్నాయి. ఈ లైట్ హౌజులు ఎక్కడ నిర్మించబడుతున్నాయి? బ్రహ్మపుత్ర నది ఒడ్డున. ఓకే, ఇది ఫస్ట్ రివరైన్ లైట్ హౌస్ ప్రాజెక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం ఖర్చు 84 కోట్లు. ఇది భారతదేశపు మొదటి ఇన్లాండ్ వాటర్వే లైట్ హౌస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ప్రాజెక్టు నిర్వహిస్తున్న సంస్థలు ఏంటి అంటే ఒకటేమో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌస్ అండ్ లైట్ షిప్స్, ఇంకోటేమో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ ప్రాజెక్ట్ని నిర్వహిస్తున్న సంస్థలు అంటే డెవలప్ చేస్తున్న సంస్థలు ఏంటి అంటే ఒకటి DGLL అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్, ఇంకోటేమో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ లైట్ హౌస్ లొకేషన్స్, ఈ 4 లైట్ హౌజులు ఏ ప్రాంతాల్లో నిర్మించబడ్డాయి? ఈ 4 లైట్ హౌజులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే బోగిబిల్, దిబ్రాగ్ డిస్టిక్లో ఉంది. ఒకటేమో దిబ్రాగ్ డిస్టిక్లోని బోగిబిల్లో ఉంది. ఇంకోటి కమ్రప్ మెట్రో డిస్టిక్, ఇంకోటి కమ్రప్ మెట్రో డిస్టిక్లోని పండులో ఉంది. ఇంకోటి నాగోన్ డిస్టిక్లోని సీల్ఘాట్లో ఉంది. ఇంకోటి బిస్వాంత్ డిస్టిక్లోని బిస్వాంత్ ఘాట్లో ఉంది. మొత్తం 4 లైట్ హౌజులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి బోగిబిల్ దిబ్రూ డిస్టిక్లో ఉంది, ఇంకోటి పండు కమ్రూప్ మెట్రో డిస్టిక్లో ఉంది, ఇంకోటి సీల్ఘాట్ నాగోన్ డిస్టిక్లో ఉంది, ఇంకోటి బిస్వాంత్ ఘాట్ డిస్టిక్లో ఉంది. ఇవన్నీ నేషనల్ వాటర్వేస్ పై ఉన్నాయి. ఓకే, నేషనల్ వాటర్వేస్ 2 పైన ఇవన్నీ నిర్మించడం జరిగింది. ఓకే, స్పెసిఫికేషన్స్ ఏంటిదంటే దీని హైట్ వచ్చేసి 20 మీటర్స్. ఓకే, జియోగ్రఫికల్ రేంజ్ వచ్చేసి 14 నాటికల్ మైల్స్ అండ్ ల్యూమినస్ రేంజ్ వచ్చి 8 to 10 నాటికల్ మైల్స్. నాటికల్ అంటే ఏంటిది? నాటికల్ మైల్స్ అంటే సముద్రం లేదా గగనతలంలో కొలిచే దూరాన్ని నాటికల్ మైల్స్ అంటారు. 1 నాటికల్ మైల్. ఓకే, 1 నాటికల్ మైల్ వచ్చేసి 1.8 కిలోమీటర్స్. ఓకే, 1.8 కిలోమీటర్స్. సో దీని జియోగ్రఫికల్ రేంజ్ ఎంత? 14 నాటికల్ మైల్స్ అండ్ ల్యూమినస్ రేంజ్ వచ్చేసి 8 to 10 నాటికల్ మైల్స్. ఈ వస్తువులు పూర్తిగా సోలార్ ఎనర్జీపై పనిచేస్తాయి. ఇవి టూరిజం ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేయబోతుంది అంటే ప్రతి లైట్ హౌస్ వద్ద ఒక మ్యూజియం ఉండబోతుంది, ఒకటి యాంఫీ థియేటర్ ఉండబోతుంది, ఇంకోటి కెఫ్టీరియా, ఇంకోటి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సోవెనిర్ షాప్ అండ్ ల్యాండ్స్కేప్డ్ పబ్లిక్ స్పేస్. ఇవి టూరిజం డెవలప్మెంట్ను ప్రోత్సహిస్తాయి. యాంఫీ థియేటర్ అంటే ఇట్లా చుట్టూ రౌండ్గా ఉంటుంది, లైక్ స్టేడియం లెక్క. ఈ లోపల వాళ్ళు ఏదైనా ప్లే కానీ వాళ్ళు ఏదైనా ప్రదర్శనలు జరుపుతారు. దీని చుట్టూ మనం కూర్చునేదానికి సీట్స్ ఉంటాయి. దీన్ని యాంఫీ థియేటర్ అంటారు. కాకపోతే ఇది ఓపెన్ ప్లేస్లో
మొత్తం ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. లార్జ్ ఓపెన్ సర్క్యులర్ అన్నట్టు ఇది. సెంట్రల్ స్టేజ్ లెక్క ఉండి దీని మీద పర్ఫార్మెన్స్ చేస్తారు అన్నట్టు ఏదైనా. అస్సాం స్టేట్ యొక్క డీటెయిల్స్ చూద్దాము. క్యాపిటల్ వచ్చేసి డిస్పూరు, చీఫ్ మినిస్టర్ వచ్చేసి హిమంత బిశ్వ శర్మ, గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. ఈ అస్సాంలో కొన్ని నేషనల్ పార్క్స్ చూద్దాము. కజిరంగా నేషనల్ పార్కు, ఇంకోటి మానస్ నేషనల్ పార్కు, ఇంకోటి ఒరాంగ్ నేషనల్ పార్క్. వైల్డ్ లైఫ్ శాంచురీస్ వచ్చేసి పొబితొరా వైల్డ్ లైఫ్ శాంచురీ, చక్రశీల వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ లకోవా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే, ఈ టూరిజం ఫెసిలిటీస్లో ప్రతి హైట్ హౌస్ వద్ద ఉండేటి ఏంటి అంటే ఒకటి మ్యూజియం, ఇంకోటి యాంఫీ థియేటర్, ఇంకోటి కేఫ్టీరియా, ఇంకోటి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సోవెనిర్ షాపు, ల్యాండ్స్కేప్, పబ్లిక్ స్పేస్. ఓకే, ఈ లైట్ హౌస్ని డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు నిర్వహిస్తున్న సంస్థలు ఏంటి అంటే ఒకటేమో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్ షిప్స్, ఇంకోటి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ సైన్డ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ with which organization to improve the nutrition of health outcomes. The partnership mainly focuses on improving nutrition and health in which areas? పోషణ మరియు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి నీతి ఆయోగ్ ఏ సంస్థతో స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ కుదుర్చుకుంది? ఎస్వైని దేంతో ఎవరితో కుదుర్చుకుంది అంటే యూనిసెఫ్ ఆఫ్ ఇండియా. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. ఓకే, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్. అండ్ ఈ భాగస్వామ్యం ప్రధానంగా ఏ ప్రాంతాల్లో పోషణ మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది? ఏ ప్రాంతంలోని పోషణ మరియు ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం దృష్టి సారిస్తుంది అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్, ఆశయ జిల్లాలు మరియు బ్లాక్స్. ఓకే, నీతి ఆయోగ్ అండ్ యూనిసెఫ్ ఇండియా కలిసి ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేశాయి, ఒక MOU చేసుకున్నాయి అన్నారు. ఈ ఒప్పందం లక్ష్యం ఏంటి అంటే పోషణ మరియు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం, సరైన పోషణ అందించడం. ఓకే, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ పై దృష్టి సారిస్తూ ఒప్పందంపై సంతకం చేశారు. ఇందులో రోహిత్ కుమార్ అనేవారు అడిషనల్ సెక్రటరీ అండ్ మిషన్ డైరెక్టర్ అండ్ నీతి ఆయోగ్కి సెక్రటరీ. అలాగే అర్జన్ ది వగత్ అనేట ఆయన డిప్యూటీ రిప్రజెంటేటివ్ అండ్ యూనిసెఫ్ ఆఫ్ ఇండియా, డిప్యూటీ రిప్రజెంటేటివ్ ఆఫ్ యూనిసెఫ్ ఆఫ్ ఇండియా. యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? న్యూయార్క్లోని USA ఉన్నాయి. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి తల్లి మరియు పిల్లల పోషణ స్థితిని మెరుగుపరచడం. ఓకే, తల్లి మరియు పిల్లల పోషణ స్థితిని మెరుగుపరచడం, మల్టీ స్టేక్ హోల్డర్ కొలాబరేషన్ను బలోపేతం చేయడం, బ్లాక్ స్థాయిలో న్యూట్రిషన్ మరియు హెల్త్ కార్యక్రమాలను అమలు చేయడం. బ్లాక్ స్థాయి అంటే మీ అందరికి తెలుసుగా డిస్టిక్ కింద ఉండే పరిసరాల ప్రాంతం అంటే అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో వీటిని అందులో ఈ హెల్త్ కార్యక్రమాలని ఫస్ట్ అమలు చేయడం అన్నట్టు. వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటి అంటే అంగన్వాడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని బలోపేతం చేయడం అండ్ న్యూట్రిషన్ లిటరసీని ఇంక్రీజ్ చేయడం అండ్ ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ సర్వీసెస్ సేవలను వినియోగాన్ని పెంచడం, ఫ్రంట్ లైన్ వర్కర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం. అంటే ఇలా మెయిన్గా ఒక కీ ప్లాట్ఫామ్ ఏంటిదంటే ఇంపాక్ట్ ఫర్ న్యూట్రిషన్ I4N ప్లాట్ఫామ్ ద్వారా యూనిసెఫ్ టెక్నికల్ అసిస్టెన్స్ అందిస్తుంది. ఓకే, కీ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇంపాక్ట్ ఫర్ న్యూట్రిషన్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా యూనిసెఫ్ టెక్నికల్ అసిస్టెన్స్ అందిస్తుంది. అలాగే బిజినెస్ మరియు ఇండస్ట్రీ పార్ట్నర్స్తో కలిసి పనిచేస్తుంది. న్యూట్రిషన్ కార్యక్రమాలకు CSR ఇన్వెస్ట్మెంట్ను ప్రోత్సహిస్తుంది. ఓకే, ఈ నీతి ఆయోగ్ ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ యూనిసెఫ్ అంటే MOU కుదుర్చుకుంది. నీతి ఆయోగ్ను MOU అది ఏంటిది దేని గురించి అంటే ఇంప్రూవ్ ద న్యూట్రిషన్ అండ్ హెల్త్ అవుట్కమ్స్ ఇన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్. ఈ అగ్రిమెంట్ని సైన్ చేసిన వారు ఎవరంటే అడిషనల్ సెక్రటరీ అండ్ మిషన్ డైరెక్టర్ నీతి ఆయోగ్కి అండ్ అర్జన్ దివత్ డిప్యూటీ రిప్రజెంటేటివ్ ఆఫ్ యూనిసెఫ్ ఇండియా, వీళ్ళిద్దరూ ఒకరు సైన్ చేశారు. ఓకే, ఈ యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? USA ఉన్నాయి. ఎందుకంటే మెటర్నల్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయడం కోసం. ఇది దేన్ని బలపరుస్తుంది అంటే మల్టీ స్టేక్ హోల్డర్ కొలాబరేషన్.
ఇది ఫస్ట్ న్యూట్రిషన్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేయబోతున్నానంటే హెల్త్ ప్రోగ్రామ్స్ అట్ ద బ్లాక్ లెవెల్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని అడ్మినిస్ట్రేటివ్స్ డిస్ట్రిక్ట్లో ఉంటాయి కదా, అందులో స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో మెయిన్గా ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటిదంటే అంగన్వాడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపరచడం, ఇంప్రూవింగ్ ద న్యూట్రిషన్ లిటరసీ, ఇంక్రీజింగ్ ద అప్టేక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండ్ కెపాసిటీ ఆఫ్ బిల్డింగ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. త్రూ ద ఇంపాక్ట్ ఇది ఎలా నీతి ఆయోగ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది, యూనిసెఫ్ ఎలా ఇంప్లిమెంట్ చేయబోతుంది అంటే త్రూ ఇంపాక్ట్ ఫర్ న్యూట్రిషన్ ప్లాట్ఫామ్ ద్వారా యూనిసెఫ్ టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వర్షన్ 2.0 ఆఫ్ ద ఇండియన్ కల్చరల్ portal ICP was launched by which ministry? The upgraded Indian culture portal includes AI powered chatbot named Indian Culture Portal ICP version 2.0 ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అండి? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఆప్షన్ సి. ఈ అప్గ్రేడెడ్ చేసిన కల్చరల్ పోర్టల్లో ఏఐ ఆధారిత చాట్బోట్ పేరు ఏమిటి అంటే భారతి. ఓకే, భారతి, ఆప్షన్ సి. మార్చి 2026 మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వివేక్ అగర్వాల్ గారు ఇండియన్ కల్చర్ పోర్టల్ వర్షన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం జరిగిన స్థలం ఎక్కడ అంటే కర్తవ్య భవన్, న్యూఢిల్లీలో జరిగింది. ఇండియన్ కల్చరల్ పోర్టల్ ఇండియన్ అనేది ఒక భారతదేశపు సంస్కృతి వారసత్వాన్ని డిజిటల్ రూపంలో అందజేయడమే ఈ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య పని. ఓకే, ఏం చేస్తుందంటే భారతదేశ మన సంస్కృతి దానికి సంబంధించిన ఉంటాయి కదా, అవన్నీ డిజిటల్ రూపంలో అందజేస్తాయంట. ఇది స్కాలర్స్, రీసెర్చర్స్ మరియు సాధారణ ప్రజలకు ఉపయోగపడుతుంది. ఓకే, ఈ పోర్టల్ మొదట డిసెంబర్ 2019లో ప్రారంభించబడింది. ఓకే, ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2019లో. ఇది 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 2026లో మార్చిలో సెకండ్ వర్షన్ రిలీజ్ చేశారు. ఓకే, ఈ కొత్త వెర్షన్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించారు. రియాక్ట్ బేస్డ్ ఫ్రంట్ ఎండ్, డ్రూపల్ బ్యాక్ ఎండ్. దీంతో పోర్టల్ వేగం మరియు పనితీరు మెరుగుపడింది. ఏఐ చాట్బాట్ వచ్చేసి పోర్టల్లో ఏఐ ఆధారిత చాట్బాట్, దీని పేరు వచ్చేసి భారతి. ఇది భాషిని ప్లాట్ఫామ్తో అనుసంధించబడింది. భాషిని ఇది 22 భారతీయ భాషల్లో సమాచారం అందిస్తుంది. ఓకే, ఇది మొత్తం 22 లాంగ్వేజెస్లో మనకి కమ్యూనికేషన్ అవుతుంది. డిజిటల్ ఎక్స్పీరియన్స్. ఈ పోర్టల్లో 3D వాక్ త్రూ అవర్స్, 360 డిగ్రీస్ విజువల్ టూర్స్ ఆఫ్ మాన్యుమెంట్స్ కూడా ఉంటాయి. మొత్తం 46 కల్చరల్ కేటగిరీస్ ఉన్నాయి. ఉదాహరణలు ఐకానిక్ బ్యాటిల్ ఆఫ్ ఇండియా, ఫోక్ టేల్స్ ఆఫ్ ఇండియా, క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా, ఇంకా మరెన్నో. ఓకే, ఈ ఏఐ చాట్బాట్, ఇందులో ఇంప్లిమెంట్ చేసిన ఏఐ పవర్ చాట్బాట్ పేరు ఏంటి అంటే భారతి. ఇది ఇంటిగ్రేటెడ్ దేంతో భాషని ప్లాట్ఫామ్. ఇందులో మొత్తం 22 ఇండియన్ లాంగ్వేజెస్ తోటి మనం రెస్పాండ్ అవ్వచ్చు. అంతేకాకుండా ఈ డిజిటల్ కల్చరల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందంటే పోర్టల్ ప్రొవైడ్స్ ఇమర్సివ్ ఫీచర్స్ సచ్ యాజ్ 3D వాక్ త్రూ అవర్స్. మనం లోపలికి 3D వాకింగ్ లెక్క అవి చూడగలుగుతాం. అంతేకాకుండా 360 డిగ్రీస్ విజువల్ టూర్స్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఆ మాన్యుమెంట్ ఆన్లైన్లో ఆ మాన్యుమెంట్ సంబంధించింది 360 డిగ్రీస్ రొటేట్ చేసి చూడగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ వాల్స్ ఫస్ట్ క్వశ్చన్. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ MWC 2026 held in which city? What was the theme of the Mobile World Congress 2026? మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 ఏ నగరంలో జరిగింది అంటే బార్సిలోనా జరిగింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ థీమ్ ఏంటిదంటే ద ఇక్ ఇరా. బర్సిలోనా ఎక్కడుంది? స్పెయిన్ కంట్రీలో ఉంది. ఓకే, స్పెయిన్ కంట్రీలో ఉంది. స్పెయిన్ కంట్రీలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిజం అట్రాక్ట్ చేసే ప్లేస్ అన్నట్టు. ఇది మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ మరియు టెక్నాలజీ ఈవెంట్ను ప్రారంభించింది. ఇది 2 నుండి 5 తారీఖు మార్చి 2026 మధ్య జరిగింది. మార్చి 2 నుండి 5 తారీఖు వరకు. ఈ కార్యక్రమం జరిగిన స్థలం ఎక్కడ అంటే ఫిరా బార్సిలోనా గ్రాన్వియా, బార్సిలోనాలోని జరిగింది. ఓకే, ఇది ఎక్కడ జరిగిన స్థలం అంటే ఫిరా బార్సిలోనా గ్రాన్వియాలో, బార్సిలోనాలో, స్పెయిన్ కంట్రీలో జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటిదంటే 2026 దీని యొక్క థీమ్ వచ్చేసి ద ఇక్ ఇరా. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అడ్వాన్స్డ్ కనెక్టివిటీ కలయికపై దృష్టి సారించింది.
దీని లక్ష్యం ఏంటిది అంటే స్మార్ట్ నెట్వర్క్స్, డిజిటల్ ఇన్నోవేషన్స్, సొసైటల్ ట్రాన్స్ఫార్మేషన్స్ అన్నట్టు. ఓకే, దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిదంటే స్మార్ట్ నెట్వర్క్స్ని నిర్మించడం, డిజిటల్ ఇన్నోవేషన్ని ఇంప్రూవ్ చేయడం, సొసైటియల్ ట్రాన్స్ఫార్మేషన్ జరగడం. ఓకే, ఇది ఆర్గనైజర్ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థ వచ్చేసి జిఎస్ఎంఏ. అంటే జిఎస్ఎంఏ అంటే ఏంటిదంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్స్. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే లండన్లోని యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నాయి. ఇండియాస్ పార్టిసిపేషన్ వచ్చేసి భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించిన కేంద్ర మంత్రి ఎవరంటే జ్యోతిరాదిత్య సింధియా. ఈయన ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ మినిస్టర్. ఆయన జిఎస్ఎంఏ మినిస్ట్రియల్ ప్రోగ్రామ్ మరియు ఎండబ్ల్యూసి మెయిన్ స్టేజ్ చర్చల్లో, ఓకే, అంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మెయిన్ స్టేజ్ చర్చల్లో పాల్గొన్నారు. ఇండియన్ టెలికాం పార్టిసిపేషన్, భారతీయ టెలికాం స్టార్టప్స్ మరియు కంపెనీలు కూడా ఇందులో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని సమన్వయంగా చేసిన సంస్థ ఎవరంటే టెలికాం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. ఇది మద్దతు ఇచ్చిన సంస్థ ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఓకే, ఈ సంస్థని అంటే ఈ కార్యక్రమాన్ని సమన్వయంగా చేసిన సంస్థ అంటే దీన్ని అంటే నిర్వహించిన సంస్థ వచ్చేసి టెలికాం ఎక్విప్మెంట్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్. దీనికి మద్దతు ఇచ్చింది అంటే సపోర్ట్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. టెక్నాలజీ లాంచ్ చేసింది ఇచ్చిన సంస్థ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇది టెక్నాలజీని లాంచ్ చేసి దీన్ని తేజాస్ నెట్వర్క్స్, తేజ 1600D3 హైపర్ స్కేలబుల్ డేటా సెంటర్స్ ఇంటర్ కనెక్ట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఓకే, ఈ టెక్నాలజీ లాంచ్ చేసింది వచ్చేసి తేజాస్ నెట్వర్క్. ఈ తేజాస్ నెట్వర్క్ లాంచ్ చేసిన ప్లాట్ఫామ్ ఏంటిదంటే TJ1600D3 హైపర్ స్కేలబుల్ డేటా సెంటర్ ఇంటర్ కనెక్ట్ ప్లాట్ఫాము. ఇది తేజాస్ నెట్వర్క్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే బెంగళూరు, కర్ణాటకలో ఉన్నాయి. కర్ణాటక గురించి చూద్దాం. క్యాపిటల్ వచ్చేసి బెంగళూరు. చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు. గవర్నర్ వచ్చేసి తావర్ చంద్ గెహ్లాట్. ఓకే, ఈ నేషనల్ పార్క్స్ వచ్చేసి బందీపూర్ నేషనల్ పార్క్, నాగర్హోల్ నేషనల్ పార్క్ అండ్ కూదుర్ముఖ్ నేషనల్ పార్క్. వైల్డ్ లైఫ్ శాంచురీస్ వచ్చేసి భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ, దండేడి వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ కావేరీ వైల్డ్ లైఫ్ శాంచురీ. నెక్స్ట్ క్వశ్చన్, అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్. విచ్ ఇండియన్ ఎకానమిస్ట్ బికెమ్ ద ఫస్ట్ టు రిసీవ్ చికాగో అల్యూమినీ అవార్డ్ ఫర్ ద ప్రొఫెషనల్ అచీవ్మెంట్. చికాగో అల్యూమినీ అవార్డు ఫర్ ద ప్రొఫెషనల్ అచీవ్మెంట్ అందుకున్న మొదట భారతీయ ఆర్థికవేత్త ఎవరు? కేవి సుబ్రహ్మణ్యన్. ఓకే, కేవి సుబ్రహ్మణ్యన్ గారు అందుకున్నారు ద ఫస్ట్ చికాగో అల్యూమినీ అవార్డు. ఓకే, ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త కృష్ణమూర్తి వెంకట సుబ్రహ్మణ్యన్ మార్చ్ 2026 ఒక ముఖ్యమైన గౌరవాన్ని అందుకున్నారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుండి అల్యూమినీ అవార్డు ప్రొఫెషనల్ అచీవ్మెంట్ అందుకున్నారు. ఓకే, ఈయన అల్యూమినీ అవార్డు ఫర్ ప్రొఫెషనల్ అచీవ్మెంట్ యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుండి అందుకున్నారు. ఈ వాజ్ ద ఫస్ట్ రిసిపెంట్ ఆఫ్ ద అల్యూమినీ అవార్డు. ఓకే, ఈ అవార్డు 1941లో ప్రారంభించబడింది. ఈ అవార్డు పొందిన మొదటి భారతీయ ఆర్థికవేత్తగా ఆయన చరిత్ర సృష్టించారు. ఓకే, ఫస్ట్ పర్సన్ అందుకోవడానికి అల్యూమినీ అవార్డు ఎవరు అందించారంటే యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఉంది. ఓకే, ఈ ప్రీవియస్ రూల్స్ ఏమున్నాయంటే 2018 నుండి 2021 మధ్య చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్ సిఈగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ రూల్స్. ఈయన ఏమేమి పనిచేశారంటే 2018 నుండి 2021 మధ్య చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వద్ద పనిచేశారు. తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఇండియా ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలు అందించారు. IMF హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే వాషింగ్టన్ DC USAలో ఉన్నాయి. కరెంట్ రోల్ ఈయన ప్రస్తుతం ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రొఫెసర్ ఆఫ్ ఫైనాన్స్గా పనిచేస్తున్నారు. ఈయన ISB ప్రధాన క్యాంపస్ హైదరాబాద్, తెలంగాణ.
ఈయన ప్రస్తుతం ఎక్కడ ఈయన రోల్ ప్లే చేస్తున్నా అంటే ప్రొఫెసర్ ఆఫ్ ఫైనాన్స్ గా. ఎక్కడ అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్, తెలంగాణలో ఉంది. ఈయన అంతేకాకుండా హీ ఆల్సో ఒక బుక్ రాశాడు. ఆ బుక్ హీ ఆల్సో ఆథర్ ఏ బుక్. ఆ బుక్ వచ్చేసి ఇండియా @100 విచ్ డిస్కస్ ఇండియా ఎకానమిక్ గ్రోత్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అపాయింట్స్ గవర్నర్స్ ఆఫ్ ఇండియా స్టేట్స్ అండ్ హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ ఇన్ మార్చ్ 2026. భారత రాష్ట్ర గవర్నర్ల ఎవరు నియమిస్తారు అంటే ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గవర్నర్స్ ఎప్పుడు కానీ ప్రెసిడెంట్ కింద పనిచేస్తారు, ప్రైమ్ మినిస్టర్స్ కింద కాదు. ఓకే, గవర్నర్స్ ఎప్పుడు కానీ ప్రెసిడెంట్ కింద పనిచేస్తారు. మార్చి 2026లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారంటే తరంజిత్ సింగ్. ఓకే, తరంజిత్ సింగ్ సాంధు ఢిల్లీ యొక్క నూతన గవర్నర్గా నియమించబడ్డారు. ఎవరి చేత? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ద్రౌపది ముర్ము గారు. ఓకే, 6 మార్చి 2026న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 9 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లను నియామకాలు ప్రకటించారు. ఓకే, లెఫ్టినెంట్ గవర్నర్లో వచ్చేసి యూనియన్ టెరిటరీస్లో ఉంటారు, గవర్నర్స్ వచ్చేసి స్టేట్స్లలో ఉంటారు. కీ అపాయింట్మెంట్స్, సయ్యద్ అతా హస్సేన్. ఓకే, సయ్యద్ అతా హస్సేన్ బీహార్ గవర్నర్గా నియమితులయ్యారు. జిష్ణు దేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. శివప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. ఓకే, నంద్ కిషోర్ యాదవ్ నాగాలాండ్ గవర్నర్గా నియమితులయ్యారు. ట్రాన్స్ఫర్స్, ఎవరెవరు ట్రాన్స్ఫర్స్ అయ్యారంటే ఆర్ఎన్ రవి వచ్చేసి తమిళనాడు గవర్నర్ పదవి నుంచి పశ్చిమ బెంగాల్ గవర్నర్గా బదిలీ అయ్యారు. ఈయన ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఓకే, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఓకే, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వచ్చేసి కేరళ గవర్నర్, తాత్కాలికంగా తమిళనాడు అదనపు బాధ్యతలు కూడా ఈయన స్వీకరించాడు. ఓకే, కేరళ గవర్నర్గా మరియు తాత్కాలికంగా టెంపరీగా తమిళనాడుకు కూడా గవర్నర్గా ఈయన ప్రజెంట్ వర్క్ చేస్తుండు. కవిందర్ గుప్తా లడాక్, ఎల్జీ అండ్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఓకే, లడాక్, ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ నుండి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు కవీంద్ర గుప్తా గారు. యూనియన్ టెరిటరీస్లో జరిగిన మార్పులు చూద్దాం. తరంజిత్ సింగ్ సాంధు గారిని ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించడం జరిగింది. వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా బదిలీ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫ్రాంచైజ్ బేస్డ్ లీగ్. ఓకే, ఇట్లా వరల్డ్స్ ఫస్ట్ కానీ ఇండియాస్ ఫస్ట్ కానీ ఉంటే ఇది ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. స్పోర్ట్స్ అడిగే దాంట్లో ఇట్లా స్పోర్ట్స్లో కాదు, నేషనల్లో కానీ ఇంటర్నేషనల్ కానీ ఫస్ట్ అని మెన్షన్ చేస్తారు చూసినారా? ఫస్ట్ అని మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అని టిక్ పెట్టుకోండి లేదా మార్క్ చేసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఇది ఫస్ట్ అని మెన్షన్ చేస్తే. ఓకే, ఫస్ట్ ఫ్రాంచైజ్ బేస్డ్ లీగ్ ఇన్ విచ్ స్పోర్ట్? హౌ మెనీ ఫ్రాంచైజెస్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా? సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో మొదటి ఫ్రాంచైజ్ ఆధారిత లీగు ఏ క్రీడలో ఉంది అంటే రోడ్ సైక్లింగ్. ఓకే, రోడ్ సైక్లింగ్ ప్రపంచంలోనే మొదటి ఫ్రాంచైజ్ ఆధారిత లీగ్గా క్రీడల్లో ఉంది. సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా మొత్తం ఎన్ని ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి అంటే మొత్తం 8 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. మార్చి 2026లో మనసుఖ్ మాండవ్య గారు సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియాను విడుదల చేశారు. ఆయన ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్కి మినిస్టర్. ఈయన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఈయన. ఓకే, సైక్లింగ్ లీగ్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే మొదటి ఫ్రాంచైజ్ బేస్డ్ రోడ్ సైక్లింగ్ లీగ్. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి భారతదేశంలో ప్రొఫెషనల్ సైక్లింగ్ ఈకోసిస్టమ్ని అభివృద్ధి చేయడం, యువతను క్రీడల వైపు ఆకర్షించడం అండ్ ఫిట్ ఇండియా విజన్ను ప్రోత్సహించడం. ఓకే,
ఇది మెయిన్ దేని గురించి అంటే భారతదేశంలో ప్రొఫెషనల్ సైక్లింగ్ ఈకో సిస్టమ్ను అభివృద్ధి చేయడం. అంతా బైక్ మీద కార్లనే తిరుగుతారు కదా, సైక్లింగ్ కూడా హెల్త్కి మంచిదని చెప్పడానికి ఇది ఒక స్టెప్ తీసుకొచ్చారు అంతే. యువతను క్రీడల వైపు ఆకర్షించడం, ఫిట్ ఇండియా విజన్ను ప్రోత్సహించడం. ఫ్రాంచైజెస్ వచ్చేసి ఈ లీగ్లో మొత్తం 8 సిటీ రీజియన్ బేస్డ్ ఫ్రాంచైజెస్ ఉంటాయి. ప్రతి ఫ్రాంచైజీలో 10 సైక్లిస్టులు ఉంటారు. ఓకే, 10 ప్రతి ఫ్రాంచైజ్ మొత్తం 8 ఫ్రాంచైజీ కదా, 8 ఫ్రాంచైజీలో ప్రతి ఫ్రాంచైజీలో 10 మంది ఉంటారు, అంటే మొత్తం 80 మెంబర్స్. మొత్తం 10 సైక్లిస్టులు ఉంటారు. అండ్ టీమ్ కాంపోజిషన్ వచ్చేసి ప్రతి జట్లో 2 ఇంటర్నేషనల్ రైడర్స్, అంతర్జాతీయ అనుభవం కోసం 2 జూనియర్ సైక్లిస్ట్, భారత యువ ప్రతిభను ప్రోత్సహించడానికి ఉంటారు. మొత్తం ఈ 10 మెంబర్స్లో ప్రతి జట్టులో 2 ఇంటర్నేషనల్ రైడర్స్ ఉంటారు, మరో 2 సైక్లిస్ట్ జూనియర్లు ఉంటారు. ఓకే, ఇండియన్ జూనియర్స్ ఉంటారు సైక్లిస్ట్లో. రేస్ ఫార్మాట్స్ వచ్చేసి ఈ లీగ్ 3 దశలో జరుగుతుంది మరియు చివరిలో గ్రేడ్ ఫినాలే ఉంటుంది. ప్రధాన రేస్ ఫార్మాట్లు క్రిటేరియం రేసెస్, టీమ్ టైమ్ ట్రయల్స్, మాస్ స్టార్ట్ ఈవెంట్స్. ఇవి ప్రేక్షకులకు ఆకర్షణీయమైన పోటీని అందిస్తాయి. ఓకే, ప్రధాన రేస్ ఫార్మాట్లు ఏంటి అంటే క్రిటేరియం రేసెస్, టీమ్ టైమ్ ట్రయల్స్, మాస్ స్టార్ట్ ఈవెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ డేస్లో ఇంటర్నేషనల్ డే ఫర్ డిసార్మమెంట్ అండ్ నాన్ ప్రాలిఫరేషన్ అవేర్నెస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? నిరాయుధీకరణ మరియు నాన్ ప్రాలిఫరేషన్ అవేర్నెస్ కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ఏ తేదీన జరుపుకుంటారండి? మార్చ్ 5న జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం మార్చ్ 5న ఇంటర్నేషనల్ డే ఫర్ డిసార్మమెంట్ అండ్ నాన్ ప్రాలిఫరేషన్ అవేర్నెస్ జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం 5న ఇంటర్నేషనల్ డే ఫర్ డిసార్మమెంట్ అండ్ నాన్ ప్రాలిఫరేషన్ అవేర్నెస్ జరుపుకుంటాం. 2024లో ఇది 4వ ఆచరణ, అంటే 4th ఎడిషన్. ఈ దినోత్సవాన్ని ప్రకటించిన సంస్థ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఈ నిర్ణయం డిసెంబర్ 7, 2022న తీసుకోవడం జరిగింది. ఓకే, దీని యొక్క రెజల్యూషన్ వచ్చేసి A/RES/77/ ఇది అవసరం లేదు రెజల్యూషన్, ఒకవేళ అడిగితే గుర్తుపెట్టుకోండి, జస్ట్ పక్కగా రాసి పెట్టుకోండి బుక్లో. ఫస్ట్ అబ్జర్వెన్స్, మొదటిసారి ఇది ఎప్పుడు జరుపుకోవడం జరిగింది అంటే 2022 అమలుకి ఒప్పుకున్నారు కదా, తర్వాత 2023 మార్చ్ 5న ఫస్ట్ టైం జరుపుకోవడం జరిగింది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశాలు: ప్రపంచంలో డిసార్మమెంట్ అవేర్నెస్ పెంచడం, ముఖ్యంగా యువతలో అవగాహన కల్పించడం. ఈ డిసార్మమెంట్ అవేర్నెస్ ఏంటిదంటే ఆయుధాల ఉపయోగం తగ్గించడం. ఇప్పుడు యుఎస్ఏకి ఇజ్రాయెల్కును ఇరాన్కి మధ్య యుద్ధం ఉండే, గొడవ అయితే ఇది యుద్ధానికి కారణం ఎవరయ్యారు? యుఎస్ఏ వెళ్ళి వీళ్ళ మీద బాంబులు వేయడంతో ఆ దేశానికి, ఇరాన్కి సంబంధించిన ముఖ్య అతిథి కాబిల్ ఆలీ ఖమేనీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆలీ ఖమేనీ గారిని చంపింది కదా ఇజ్రాయెల్ ఉన్న యుఎస్ఏ రెండు కలిసి. సో ఇప్పుడు ఏమైతుంది, ఈ వెపన్స్ వీళ్ళ మీద, అలాగే యుఎస్ఏకి సంబంధించిన వాళ్ళ
ఇప్పుడు ఇరాన్ రివర్స్గా యుఎస్ఏకి సంబంధించిన మిలిటరీ బేసెస్ అలైస్ మీద మిడిల్ ఈస్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి మీద అటాక్ చేస్తుంది. ఓకే, దానివల్ల మన ప్రపంచం మొత్తం మీద క్రూడ్ ఆయిల్ ధర, ప్రపంచం మొత్తం సంగతి ఏమో కానీ మన ఇండియాలో అయితే క్రూడ్ ఆయిల్ పెరిగే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు కదా. సో వరల్డ్ మొత్తం క్రూడ్ ఆయిల్ అనేది ప్రైజెస్ ఇంక్రీజ్ అయింది. ఇదంతా యుద్ధాలు జరుపుకోకుండా వాళ్ళ ఆర్మ్స్ అంటే ఆయుధాలని ఉపయోగాన్ని తగ్గించడం లేదా ఇలాంటి వార్ జరపకుండా వాళ్ళ వెపన్స్ని కంట్రోల్లో వాడుకోవడం వల్ల ప్రపంచ శాంతి ఉంటుందని చెప్తాను. ఓకే, ఆయుధాల వల్ల జరిగే మానవ నష్టాన్ని తగ్గించడం, అంతే కదా. యుద్ధం జరిగితే అయితే ముందు మా సాధారణ జనాలే పోతారు, లీడర్లు ఎవడో ఎప్పుడో ఒకసారి పోతారు, కానీ జనాలు రోజు వస్తూనే ఉంటారు. ఓకే, ప్రపంచ శాంతి మరియు భద్రతను ప్రోత్సహించడం. హిస్టారికల్ లింక్ వచ్చేసి ఇది ట్రీటీ ఆన్ ద నాన్ ప్రాలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అమల్లోకి తెచ్చిన ట్రీటీ అన్నట్టు. అమల్లోకి వచ్చిన రోజు సంబంధం కలిగి ఉంది. ఓకే, ఈ అమల్లోకి వచ్చిన తేదీ 5 మార్చి 1970. ఓకే, ఈ ఎన్పిటి అమల్లోకి వచ్చిన తేదీ వచ్చేసి మార్చి 5, 1970. ఇది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీన్ని అంగీకరించింది ఎప్పుడు అంటే 2022న ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ ద డిసర్మమెంట్ అండ్ నాన్ ప్రాలిఫరేషన్ అవేర్నెస్ జరుపుకోవడానికి దీన్ని అంగీకరించింది ఎవరు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ఫర్ ద 9th March 2026. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.